ఫస్ట్ 2 టర్మ్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు మీరు ఐటీ ఆ శాఖ నిర్వహిస్తున్నారు. వెన్ కంపేర్డ్ థింగ్స్ మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంపారిజన్. ఎవరి స్టైల్ వారిది ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. మా లక్ష్యం ఈరోజు మనం ఐటీ రంగంలో అగ్రగామిగా ఉండాలి, నెంబర్ 1గా ప్రధానంగా మన భారతదేశంలో ఎదగాలి. ఒకటి. రెండవది, ప్రపంచ స్థాయిలో ఒక దిక్సూచిగా నిలబడాలి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నప్పుడు. మా లక్ష్యం, మా గోల్ అది. సరే, వారే ఒక స్టైల్లో వెళ్ళారు. కంపారిజన్ అనేది మేబీ పీపుల్ మే కంపేర్ అవుట్, అంటే ఒక ఎడ్జ్ ఉంటుంది కదా ఆయనకి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నప్పుడు కొంచెం ఎడ్జ్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు, ఉండకుండా ఉండకపోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఏ బ్రైట్ ఇంజనీర్, ఎ వెరీ గ్రేట్ ఇంజనీర్ కాంట్ బికమ్ ఏ గ్రేట్ పాలసీ మేకర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎట్లా వాళ్ళను ఏ విధంగా పాలసీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినప్పుడు మాకు కూడా ఒక మీనింగ్, మాకు అర్థం. రేపొద్దున మాకు 5 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది ప్రభుత్వం వచ్చినప్పుడు, మళ్ళీ ప్రజలు రెన్యువల్ చేసినప్పుడు ఇంకో 5 సంవత్సరాలు, ఆ విధంగా ముందుకు పోతాను. తరుణంలో మొదటి 5 సంవత్సరాలు ఏ విధంగా పునాదులు వేయాలి, ఆ పునాదుల మీద భవనాలు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పటిష్టంగా ఉండే విధంగా మొత్తం యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడే ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంటాం. ఏ రంగమైనా కానీ, ఈరోజు ఐటీ రంగమే కానీ, రేపొద్దున ఇంకో శాఖలకు సంబంధించి కానీ, డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా సహచరులు కానీ అందరు కానీ ఒక ఖచ్చితంగా ఈ ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆలోచన, దృక్పథం, ఒక కసి అయితే ఉంది. సార్, హైదరాబాద్ ఈ స్థాయిలోకి రావడానికి ఫ్రమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ అందరిలోకి ఎవరికి క్రెడిట్ ఇస్తారు హైదరాబాద్ ఈ స్థాయిలో నిలబడడానికి? ఈరోజు ప్రపంచీకరణ జరిగింది. అంతకు పూర్వకమే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు, మన భారతదేశం టెక్నాలజీలో ముందుకు ఉండాలని మొదటగా టెలికమ్యూనికేషన్ మొదలుపెట్టి C.DOT అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టి, దాని తదుపరి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ అంశాన్ని పెట్టుకొని దురదృష్టవశాత్తు మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్దేశం దేశానికి సంబంధించి రేపు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అయిన ఒక దేశంగా ఎదగాలని ప్రపంచీకరణ తీసుకొచ్చి ఆ క్రమంలో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఆ రోజు 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఉన్న సందర్భంలో, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి సంబంధించి ఆ రోజు ఆలోచన చేసి ఫౌండేషన్ వేస్తే, ఆ ఫౌండేషన్ పట్టుకొని దీర్ఘంగా ఒక ఇటుక పైన ఇంకో ఇటుక ఈ విధంగా పెట్టి పాలసీలో మొత్తం యావత్ ప్రపంచానికి కూడా చూపెట్టింది ఏంది, ఒక ఉదాహరణ. మా ప్రభుత్వం ఆ రోజు ఉన్న తదుపరి ఇంకో ఐడియాలజీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇంకా కొనసాగించి రెట్టింపు వేగంతో పోయి మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది. పాలసీ విధానాల్లో కొనసాగిస్తూ ఇంకా ప్రొడక్టివ్ వేలో ఏం పాలసీలు తీసుకొస్తే వస్తుందని అదే విధమైన ఉద్దేశంతో అందరూ కూడా వెళ్ళటం జరిగింది. సో దట్ ఈస్ హెల్దీ గవర్నెన్స్, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్. హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెడితే, లేకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని కొనసాగింపే వచ్చే కార్యక్రమాన్ని ముందుకు సాగుతుందని ఒక నమ్మకాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయటం జరిగింది. సో వాంట్ టు గివ్ ఇట్ టు ఆల్. డెఫినెట్లీ అండి, ఇట్స్ మేము చేసే కార్యక్రమం ఆ ప్రత్యేకతను చూపెడతాం. వారికో చిన్న ప్రత్యేకత ఉండేది. అంతఃపూర్వకం కూడా అనేక కంపెనీస్ వచ్చి పునాదులు వేసినాయి, బహుళజాతి కంపెనీస్ ఐటీ రంగానికి సంబంధించి పునాదులు వేస్తే ఆ పునాదులపై వారేదైన ఆలోచనతో నిర్మాణాలు జరిగినాయి. సో కంటిన్యూయేషన్ ఆఫ్ పాలసీ ఈజ్ ఇంపార్టెంట్ అండి.